ఎన్టీవీ నేను మీ భవ్య. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సినిమా తీస్తున్నారు అంటే ఖచ్చితంగా అందరం ఆదరిస్తున్నాం. ఎందుకంటే అలా ఒక కొత్తదనం ఉంటుంది, ఒక కంటెంట్ కానీ అందులో ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా మనకి ఒక చాలా చక్కగా నిండుగా మన వాళ్ళు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు కాలగమనం అనే మూవీతో మన ముందుకు వచ్చిన టీం ఇప్పుడు మనతో పాటు ఉంది. అసలు ఆ సినిమా ఏంటి, ఈ కొత్తదనం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. 4 సింహాల్లాగా కూర్చున్నారు మొత్తానికి, లేడీ లేకుండా ఒక సినిమాలో. సో ఫస్ట్ మన డైరెక్టర్ కమ్, ప్రొడ్యూసర్ కమ్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కమ్, ఇంకెన్ని కమ్ములు ఉన్నాయి చెప్పండి సుధాకర్ గారు? ఈ కాలగమనంలో 24 క్రాఫ్ట్స్ మీ ట్యాగ్ లైన్ గా ఇచ్చేసి సుధాకర్ బుర్రి గారు ఇప్పుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ కాలగమనం ఎలా ఉండబోతుంది మేడం? ఈ కాలగమనం ప్యూర్ విలేజ్కి మనం వెళ్ళిపోయాము అనే ఫీల్ అయితే కలుగుతుంది మేడం ఆడియన్స్కి. మన మన ఇంట్లో, మన ఊర్లో, మన పక్క ఇంట్లో, మన వీధిలో జరుగుతుంది ఇదంతా అనుకుంటే కంప్లీట్గా వాళ్ళు విలేజ్లో ఉండొచ్చు, ఫారిన్ కంట్రీస్లో ఉండొచ్చు మేడం. ఖచ్చితంగా ఎక్కడ అయినా సరే ఒక పల్లెటూరులో అయితే ఖచ్చితంగా తీసుకొచ్చేస్తారు మేడం మా మూవీ. అయితే మీరే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు అని చెప్పేసి అన్నారు కదా. సో అంటే ఎవరైనా మనమే ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ తీసి థియేటర్లో రిలీజ్ చేయడం కన్నా అదేదో కమర్షియల్గా చేస్తే కొంచెం బాగుంటుంది అనే ఫీలింగ్లో కాకుండా ఎందుకు ఈ జోనర్ ఎంచుకున్నారు మీరు? అంటే మేడం యాక్చువల్గా ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు వచ్చే మూవీస్ పిల్లల్ని పక్కన పెట్టుకొని, వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని పక్కన పెట్టుకొని కూర్చొని హ్యాపీగా ఏ స్నాక్స్ తింటూ ఇంట్లో టీవీ పెట్టుకొని చూసే పరిస్థితుల్లో మూవీస్ చాలా వరకు ఉండడం లేదు మేడం. ఎక్కడో వాల్యుబుల్ మూవీస్ కొన్నే ఉంటున్నాయి. సో అంటే వేరే మూవీస్ నేను విమర్శించడం కాదు, కానీ నాకు 2 ఆడపిల్లలు మేడం ఇంట్లో. మా పిల్లల్ని పక్కన పెట్టుకొని ఒక టీవీ రిమోట్ పట్టుకొని ఓపెన్ చేసి చూద్దామంటే అందులో ఏం వచ్చిద్దో, ఏం కనిపించిద్దో గబుక్కుననే ఒక భయం ఏర్పడిపోయింది మేడం. నిజంగా ఇది ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కదా మేడం. సో మన సినిమా అట్లా ఉండకూడదు, కమర్షియల్ ఎలిమెంట్ నాకు అవసరం లేదు. నేను పేదోడే మేడం, చిన్న సినిమా తీశాను, నా కష్టానికి నా స్థాయికి ఒక 10 రెట్లు మించి సినిమా తీసా. అయినా కూడా కమర్షియల్గా ఆలోచించాలి, డబ్బులు కావాలనే ఆలోచనతో నేను చేయలేదు మేడం. ఒక మంచి సినిమాని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్సర్గా వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను మేడం. ఫేస్బుక్లో నా వీడియోస్ ఉంటాయి, 4-5 మినిట్స్ కంటెంట్ ఉంటాయి. నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానంటే 1 or 2 days లో 1 million ఉంటుంది రీచ్. అట్లా సోషల్ మీడియా చెప్పండి మన వాళ్ళు ఇప్పుడు వెంటనే సెర్చ్ చేయాలంటే సుధాకర్ బుర్రి నా ఐడి ఉంటుంది ఫేస్బుక్లో. నా వీడియోస్ అన్ని ఒక 4-5 minutesలోనే కళ్ళమ్మట నీళ్లు గారిపోయి ఏడ్ చేసి ఆ కామెంట్లో అన్ని 100,000 కామెంట్స్ ఉంటాయి, షేర్లు ఉంటాయి, అట్లా ఉంటాయి. వాళ్ళంతా అంటూ ఉంటారు అందులోంచి బయటికి రాలేకపోతున్నాము, ఏం కంటెంట్లు ఎక్కడ తెస్తారండి అని. అంటే నా ఆలోచన విధానాలన్నీ కూడా మేడం ఫ్యామిలీకి రిలేటెడ్గా, రిలేషన్లకి, పేరెంట్స్కి, పిల్లలకి ఎలాంటి బంధాలు ఉండాలి, లేదంటే ఊర్లో పెద్దలకి, అన్ని విధాలుగా మేడం, అన్ని సమస్యల మీద, అన్ని పరిస్థితుల మీద కూడా నా వీడియోస్ ఉంటాయి మేడం. సో అటువంటి 4-5 minutes వీడియోలో అంత గుండెలను పిండేసే ఒక మంచి కంటెంట్ మీరు ఇస్తారు అంటే 2 hours మూవీలో మీరు మీ సినిమా ఎట్లా ఉండబోతుందో మాకు అర్థం అవుతుందని చెప్పేసి నా ఫ్యాన్స్ కామెంట్లలో విపరీతంగా పెడతా ఉంటారు. సో నేను అదే కాన్సెప్ట్తో ఒక మంచి మూవీ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మేడం. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది అనుకున్నది కాదండి. నేను ఒక 6-7 years నుంచి నేను ఈ స్టోరీని రాసుకొని దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏమన్నా మార్పులు చేరుకుని ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా, ఇప్పుడు సమాజంలో జరిగేదానికి అనుగుణంగా కొన్ని ఎలా ఇస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు లైఫ్ అంటే నేర్చుకుంటాం కదా మేడం. అట్లా దాన్ని సానబట్టుకుంటూ మంచి బాగా షార్ప్గా తయారు చేసి ఇప్పుడు ప్రజల ముందు తీసుకొచ్చానండి మన కాలగమనం సినిమాని. దీంట్లో అన్ని రకాల వాళ్ళకి కూడా మేడం కావాల్సినటువంటి మెసేజ్ ఖచ్చితంగా దొరుకుతుంది మేడం ఈ సినిమాలో. అది మేడం విషయం. సూపర్. సో మొత్తానికి ఒక సినిమాకి ఈ కాలగమనానికి ఒక 6 ఏళ్ళు పట్టింది, 6 ఏళ్ళ కాలం పట్టింది. 6 ఏళ్ల నుంచి ప్రాసెస్ మేడం. 2 years నుంచి సినిమా షూట్ ఇదంతా కూడా 2 years అయింది మేడం మొదలుపెట్టి. సో కొంచెం చిన్నవాళ్ళం అవటం వల్ల పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, తెర మీదకి తీసుకురావడానికి మాకు ఇంతకాలం పట్టింది. ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల సినిమాని ఎవరైనా ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటే తొందరగా రిలీజ్ అయ్యేదేమో, ఎవరి దగ్గర తీసుకెళ్లే పరిస్థితి, ఎవరో బ్యాక్గ్రౌండ్ మాకు ఎవరో తెలియదు అసలు. విలేజ్లోనే పెరిగాము, అక్కడే ఉన్నాం, అక్కడే షూట్ చేసుకుని అంతా చేసుకుంటే ఇక్కడికి వచ్చాం. సో మన సినిమాలో దమ్ము ఉంది, మంచి కంటెంట్ ఉంది, మనకు పెద్దోళ్ళు ఎవరు సపోర్ట్ చేయవసరంలా. ఆడియన్స్ మన సినిమాని చూస్తే 100% సపోర్ట్ చేస్తారు, మన సినిమాలో కంటెంట్ ఉంది అని 100% నమ్మాం. ధైర్యంగా మేమే ఏదో చిన్నగా తక్కువపాటి థియేటర్లో రిలీజ్ చేసుకోవడానికి వచ్చాం మేడం. సూపర్ అండి. ఆ స్పిరిట్ని డెఫినెట్గా మన ఆడియన్స్ ఫుల్ఫిల్ చేస్తారు. సో మీకు ఆ నమ్మకం ఉంచడానికి వాళ్ళు హిట్ చేస్తారు. సో వీ హోప్ దట్. అండ్ మన హీరో దగ్గరికి వస్తే అసలు మరి అదే కాలగమనంలో మీరు కలిసిపోయారు ఏమన్నా? 1 year బ్యాక్ రిలీజ్ చేశారు ట్రైలర్.
సో అంటే 1 year బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేశారంటే ఇంచుమించు అసలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉండాలి, ఎప్పటికి ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, అసలు ఈ స్టోరీ మీ దాకా ఎలా వచ్చింది? స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మనకి 2.5 years అయిపోయింది స్టార్ట్ అయ్యి. అప్పటి నుంచి చెప్పారు కదా ఇంకా స్ట్రగుల్స్లో వాటిల్లో. అంటే మూవీ తీయటం ఏముందంటే ఎవరైనా చేస్తారు, నార్మల్గా షూట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది అదొక యుద్ధమే అని చెప్పాలి. ఎందుకలా? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తర్వాత ఇప్పుడు చాలా మంది చేసే పని ఏంటంటే మన చేతిలో ఒక అమౌంట్ ఉంటే ఆ అమౌంట్తో మూవీ షూట్ చేసేస్తారు. షూట్ అయితే చేసేస్తారు, ఇంకా సినిమా అనుకుంటా తెలియదు యాక్చువల్ చాలా మందికి. అన్నీ తెలిసిన వాళ్ళైతే చాలా మంది తెలిసిన వాళ్ళైతే నెక్స్ట్ తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, ప్రమోషన్స్కి ఎంత అవుతుంది, థియేటర్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నిటికీ ఇంకా షూట్ కన్నా డబుల్ అవుతుంది ఖర్చు. అది తెలియక చాలా అవుతుంది. ఆ టైంలో ఈయన చాలా అంటే కొంచెం మంచి మనిషి కాబట్టి కొంచెం అందరికీ హెల్ప్ చేస్తూ కొంచెం ఖర్చు కూడా ఎక్కువైంది. అలా మూవీ కొంచెం డిలే అంటే ఎంత డిలే అయినా మాకు మంచిగా జరిగిందండి. అంటే ప్రతిదీ మేము ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసుకొని ఎక్కడ మాకు మూవీ వేస్ట్ సీన్స్ ఉన్నాయో, అంటే మనకు వేస్ట్ అనే కాదు మంచి సీన్సే తీసాము. కథకి సంబంధం లేని సీన్స్ కొన్ని పెట్టుకున్నాం, సరదా కమర్షియల్ మీరు అన్నారు కదా, కామెడీ కొన్ని ఎక్కువ, అవి మనకి స్టోరీకి డిస్టర్బెన్స్ కొన్ని తీసేసుకుంటూ మంచిగా సినిమా అంటే ఒక పాయింట్ ఏంటి ఆ పాయింట్కి వెళ్ళిపోదాం అన్నట్టు ఇప్పటి వరకు మేము తీసుకొని వచ్చాం. ఇంకోటి మనకి మ్యూజిక్ కూడా ఇన్ని రోజులు పట్టడం మాకు చాలా మంచిదైంది. మ్యూజిక్ మనకి మూవీ మ్యూజికల్ హిట్ అనేది ఉంటుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. అంటే ఒక మూవీ స్టిల్ అంత కష్టపడి మీరు చెప్తున్నారు కదా, అది ముందుకు వచ్చిన తర్వాత అంటే ఆడియన్స్ హిట్ చేయాలంటే ఫస్ట్ ఆడియన్స్ దాకా బాగా వెళ్ళాలి. అవును, డెఫినెట్ గా. సో మరి దానికి సంబంధించి టీం వర్క్ కానీ ఇదంతా ఎలా ఉంది అంటే మెయిన్ గా మళ్ళీ మీరు హీరోగా చేసినప్పుడు ఈ మూవీ చేసిన తర్వాత ఏదో చేశాను అన్నప్పుడు చెప్పుకునే మూవీ కన్నా ఈ మూవీలో హీరో ఉన్నాడని ఆడియన్స్ గుర్తించడం వేరు. సో దీనికి మీ ఎఫర్ట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే మీరు అన్నది కరెక్ట్. మూవీస్ ఎన్నో మూవీస్ వస్తుంటాయి పోతుంటాయి, అందరూ చాలా మంది గుర్తుపెట్టుకోరు. బట్ ఈ మూవీలో నన్ను చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి, నాకు చాలా హోప్ ఉంది. నాకు ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత నాకు చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. నేను చేయను అన్నాను, నేనే చేయను. అదేంటి అంటే మంచి నార్మల్ క్యారెక్టర్ రావటం ఇలా వస్తున్నాయి. నాకేంటంటే దీనిపైన ఒక హోప్ ఉంది, అరే మంచి క్యారెక్టర్ చేశాను, అందులో మంచి ఎమోషన్స్ అన్నీ పండించాను కదా. అలాంటప్పుడు మళ్ళీ కొంచెం డౌన్గా క్యారెక్టర్ చేయటం ఎందుకు, వన్స్ ఇది రిలీజ్ అయినాక చూద్దాం, మేబీ అప్పటికేమి రాలేదంటే మళ్ళీ రావచ్చు అన్న హోప్. అది చెప్తున్నాను, మీరు హోప్ అన్నారు, ఆ హోప్ నాకు ఉంది కాబట్టి ఈ మూవీ మీద అంత ఉంది. అంత బాగా చేయడానికి కారణం ఇవి ఈయన రాసిన డైలాగ్స్ కానీ ఆయన దగ్గర ఉండి మాకు ఫ్రీడంగా ఎలా చేయాలి అని చెప్పటం, అవన్నీ నాకు సపోర్ట్గా ఉన్న మా చిన్నగా సపోర్ట్ మాకు అన్ని రూమ్లో డిస్కస్ ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలి హోటల్లో. ఈయన ఎంత మూవీ బడ్జెట్ చిన్నదన్నాడు, నేను పేదాన్ని నిన్ను చెప్పాడు కదా, ఇన్ని చేసినప్పుడు ఎక్కడ మాకు అది లోటు చూపించలేదండి. మేము షూట్కి వెళ్తే నూజివీడులో అందరికీ హోటల్స్ ఇచ్చేవారు, చిన్న క్యారెక్టర్ వచ్చిన కూడా మంచి మంచి హోటల్స్ ఇచ్చి అన్ని చూసుకునేవారు, ఎక్కడ ఆయన లోడ్ చేయలేదు. అలా అయితే నాకు కంఫర్ట్ మేము ఇద్దరు కావాలని ఒక రూమ్లో ఉన్నాం, కంఫర్ట్గా డైలాగ్స్ చేసుకోవడానికి. చాలా హ్యాపీ ఏంటంటే మంచి మనిషి తగిలేదు అసలు. ఇతను మంచివాడు, ఇతని ద్వారా నాకు అతను చాలా మంచి ఫ్రెండ్ ఇప్పటికీ, నాకు ఎప్పటికీ అతను అలాగే ఉండిపోతాడు మంచిగా. అలాగే ఇతను కూడా అంటే అన్నయ్య పిలుస్తున్నాను, మూవీకి మంచి క్యారెక్టర్ చేశాడు. సినిమా మొత్తంలో మంచి రిచ్ క్యారెక్టర్ ఆయనండి, మీరు ఫ్రేమ్లో చూసినా కనిపిస్తుంది, మొత్తం మెడలు అన్నీ అలా వేసుకొని. అలాగే మూవీకి కూడా బ్యాక్ చాలా సపోర్ట్ అండి, అంటే ఇద్దరు బాండింగ్ కానీ సపోర్ట్తో మూవీ ఇక్కడ దాకా వచ్చింది. మంచి మూవీ చూసామన్న ఫీల్తో అయితే బయటకు వస్తారు, ఆ హోప్ నాకు ఉంది కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సూపర్. అండ్ మన చిన్నబాబు గారు ఏంటి కొంచెం ఇందులో ఏదో లైట్గా ఏమైనా నెగిటివ్ షేడ్ ఉందా రోల్? అసలు నెగిటివ్ షేడ్ అని కాదు, అంటే సార్ అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు అలా ఒక ఫీల్ వచ్చేస్తుంది తప్ప ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది, అదే మేము చూపించాం. అండ్ ఒక ఆడియన్స్ గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇప్పుడు మనమే ఉన్నాము, ఇదంతా తలకాయ నొప్పి అయిపోయిన తర్వాత మనకు బాగా మూవీ పిచ్చి ఉంటే వీకెండ్ అయిందంటే ఏదైనా సినిమా ఉందా థియేటర్కి వెళ్దామా అనే థాట్లో ఉంటారు. సో కొన్నిసార్లు పోస్టరో లేకపోతే సినిమా టైటిల్లో ఇవి చూసి వెళ్ళొచ్చా లేదా అనే థాట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు కాలగమనం గురించి? ఇందాక ఆయన అదే క్వశ్చన్ అడిగారు, చాలా సినిమాలు వస్తాయి కదా మా సినిమా ఎందుకని. లాస్ట్ 40 minutesలో అంటే ప్రీ క్లైమాక్స్కి ముందు మీరు ట్రైలర్లో కూడా చూసే ఉంటారు, ఆయన గట్టిగా లావణ్య అని చెప్పేసి అరుస్తారు, అక్కడితో మన ట్రైలర్ ఎండ్ అవుతుంది. ఆ ప్రీ క్లైమాక్స్లో ఎవరన్నా కంటతడి పెట్టకుండా మాత్రం బయటికి రాలేరు, అంత ఎమోషన్, అంటే అంత ఆడియన్స్ అంటే వీల్ డెఫినెట్లీ గోయింగ్ టు స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ ఆడియన్స్, అంత లాక్ అయిపోతుంది. అంటే అంత కష్టపడి అంత దూరం వచ్చాక ఒక మనిషికి తను అనుకున్నది సాధించలేనప్పుడు ఎంత బాధకు గురవుతాడు అన్నది ఆయన్ని ఇంకా అలా వదిలేసాం అనమాట. మేము ఒక నిమిషం మాకు షార్ట్ అయిపోయి కూడా మేము అలా ఉండిపోయాం, ఏట్రా చెమ్మగిల్లుతునే కళ్ళు అన్న ఫీలింగ్ వచ్చింది మాకు కూడా, దూరం నుంచి చూస్తున్నాం మేము అందరం కూడా, అంత ఎఫర్ట్స్ అయితే పెట్టాం. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ అంటే చాలా వస్తాయి మీ సినిమా ఎందుకు అని అంటే
అన్ని సినిమాస్ కనెక్ట్ అవ్వాలనే ప్రయత్నిస్తాం, అన్ని సినిమాస్ మంచి అవుట్పుట్ రావాలనే ప్రయత్నిస్తాం. అందులో భాగంగానే ఈ సినిమా కూడా చేయడం జరిగింది. మీరు అన్నట్టు కమర్షియల్ సినిమాస్ ఏమైనా చేయొచ్చు, ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి ఒక వల్గర్ డైలాగ్స్ పెట్టేసి ఏమైనా చేయొచ్చు. అది ఆయన విజనరీ ఎలా ఉందన్నా తెలియాలి కదా మేడం. చాలా చేయొచ్చు. ఇప్పుడు రైట్ సార్ కదా, అదే మీకు అంటే మధ్యలో అడ్డం వచ్చాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు. తీస్తా ఉంటే నాకన్నా బాగా తీయాలని అతను ప్రయత్నం చేసేవాడు. నేను మామూలుగా నా స్టైల్లో నేను చేసేవాడిని. నా వీడియోస్కి వ్యూస్ ఉండేవి కావు, అతని వీడియోస్కి 1 or 2 daysలో thousands lakhsలో వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయేది. నాకు డబ్బులు కూడా వస్తున్నాయి బాగా. యూట్యూబ్లో మీకు వస్తాయని అడిగేవాడు. నాకు రావు డబ్బులు, నాకు అంత వ్యూస్ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే నా వీడియోస్లోనేమో ఒక సెంటిమెంట్, ఒక వాల్యూస్ మీద, రిలేషన్స్ మీద ఒక మంచి సబ్జెక్ట్ ఉండేది. ఆయన వీడియోస్ చెప్పకూడదేమో, టైటిల్ ఎట్లా ఉండేదంటే మా ఆయన ఈ రాత్రికి ఇంట్లో లేడు టైటిల్ ఉండేది. ఎవరు చూడటం, కుప్పలు వ్యూస్, అసలు బిలియన్స్లో వ్యూస్ వచ్చాయండి ఇవన్నీ. అంటే జనాలకు కావాల్సింది ఏంటంటే ఇవే కావాలి. ఎక్స్పోజింగ్లో పైన థంబ్నెయిల్ ఉండాలి, క్యాప్షన్ ఇది ఉండాలి. ఓపెన్ చేసేసి అందరూ పడిపోయి చూస్తారు. వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి మేడం. నాకు అది అవసరం లేదు. ఎదురు చూపులు అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఒక అమ్మ ప్రేమ, బిడ్డలు బయటకు వెళ్ళిపోతే ఒక అమ్మ ఊర్లో ఉండి, విలేజ్లో ఉండి అమ్మ ఎంత ఎదురు చూస్తూ ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది, బిడ్డల కోసం ఎంత ఆరాట పడుతూ ఉంటుంది. ఆమె తిండి తిప్పలు తినకుండా ఎక్కడో పట్టణాల్లో అద్దుకుంటే బిడ్డల కోసం రూపాయి తినకుండా దాస్తూ ఉంటుంది. ఇంకా ఏదో ఇవ్వాలని తపన తల్లిదండ్రులకి. ఇది ఒకటి తీసాను. నాకు చాలా అవార్డులు వచ్చినాయి. వ్యూస్ రాలా, డబ్బులు రాలా, అవార్డులు వచ్చినాయి. సాటిస్ఫాక్షన్. ఏవో వచ్చినాయి మేడం, ఒక 7 అవార్డులు ఇక్కడ ఇచ్చారు. ఎట్లాగే ఛానల్స్కి ఇంటర్వ్యూ పిలిచారు, హైదరాబాద్కి వచ్చాను, చేశాను. నాకు చెప్తాను, డబ్బులు రాలేదు, లాక్స్లో ఇట్లో మిలియన్స్ వ్యూస్ రాలేదు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది బాగా. నేను ఒక మంచి ఇది తీశానని. సో అట్లా మన మూవీ కూడా అలాగే ఉండబోద్ది మేడం. డబ్బుల కోసం కాదు, ప్రజల్లోకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. సూపర్. అంటే మోస్ట్లీ చాలా మంది ఇప్పుడు అది కోరుకుంటున్నారు, కాకపోతే చేసేవాళ్ళు తీసేవాళ్ళు లేరు కాబట్టి చేసిందే చూస్తున్నారు. అంతే మేడం, అంతే. రైట్. అండ్ మీరు కూడా ఎండ్ మొత్తం అంతా కూడా సేమ్ మీకు ఇదే పొజిషన్లు, ఇదే పోస్టర్లు ఉండాలని చెప్పారా సినిమాలో? లేదు మేడం, నాది ఒక 3 minutes ఉంటుంది. సాంబరెడ్డి గారు అని మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక విలేజ్లో ఒక భూ ఆసామి రైతుగా. అది సుధార్ గారు మీద కొంచెం ఫ్రెండ్, అన్నదమ్ములు అవుతాం. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు, అన్నయ్య మీరు ఏదైనా ఒక స్టోరీ చేస్తారంటే, సరే నేను ఇంతవరకు ఏమి యాక్ట్ చేయలేదు, నేను ఒక చిన్న పాత్ర ఇస్తే నేను చేస్తాను అన్నాను. వారు అలాగే మంచి పాత్ర ఇచ్చారు. సినిమాలో చాలా బాగుంటుంది పాత్ర, మంచిగా నిజం చెప్పాలంటే ఇప్పుడు పాత్ర అడిగినప్పుడు ఒకలాగా ఉంటుంది, బట్ అక్కడ స్క్రీన్ అదంతా షూట్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది కదా. అమ్మో అప్పుడు నా వల్ల కాదు, నేను చేయలేనులే, ఎందుకు వచ్చిందిలే అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? నేను చేయలేనులే అని అనుకోలేదండి. నా ఎదురుగా ఉన్నాడన్నమాట. మా తోట లీజ్ తీసుకుని ఆయనే వర్క్ చేసేవాడు. ఆయన చేసినప్పుడు ఆయన చెప్పాడన్నమాట, అన్న ఇలా ఈ స్టిల్లో ఎట్లా ఉండాలి ఇది అని ఒక డైరెక్షన్ చెప్పారన్నమాట. నేను ఏదన్నా కరెక్ట్ ఏదైనా చేయకపోతే ఆయన డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి మంచిగా ఇచ్చారు మేడం. అండ్ మన ఇప్పుడు ఒక హీరోగా ముందుకెళ్ళడం అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎట్లుందంటే, డెఫినెట్గా ఫస్ట్ హీరోగా ఎంటర్ అవ్వడం అంటేనే పాన్ ఇండియా హీరోగా రావాలి అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఆపోజిట్ ప్యారలల్గా మనకి ఓటీటీలు వచ్చాయి కాబట్టి ఇలా కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ పాన్ ఇండియా లెవెల్ హీరో దాకా వెళ్ళాలంటే ఎంత కష్టం, అసలు నిజంగా అవకాశాలు ఉంటాయి అంటారా రాజా? మీరేమంటారు? అది చెప్పలేము. అది ఒకటండి, మనకి ఎంత టాలెంట్ ఉంది ఏమన్నా లక్ అనేది ఒకటి. ఆ లక్ లేకపోతే నేను ఎంత కష్టపడినా అది కంపల్సరీ. ఆవగించేంత లక్ ఉండాలి. మన కోట శ్రీనివాసరావు నీకు ఎంత టాలెంట్ ఆవగించాను ఉన్నారు. అలాగే సేమ్ నిజం అండి. మనం కొంతమంది నిజంగా డైలాగ్స్ కూడా ఉంటాయి కదండి, బాగా కష్టపడేవాడు రావాలంటే రోడ్డు మీద కూలి అనేవాడు ఉండదు కదా అన్నారు కదా. కరెక్టే, అది మనకు లక్ అనేది ఉంటే కంపల్సరీగా అవకాశం వస్తుంది. అది చెప్పలేదు, అది ఒక 1 day మన లైఫ్ మార్చవచ్చు. మేబీ ఈ మూవీ కూడా మార్చొచ్చేమో చెప్పలేదు. అయితే ఇందాక చిన్నబాబు చెప్పారు ప్రీ క్లైమాక్స్ ముందు నేను ఒక చేశాను. నాకు ప్రీ క్లైమాక్స్ అయితే క్లైమాక్స్లో అతని సీన్ ఉంటుంది, అది రివీల్ చేయకూడదు కానీ ఫుల్ ఎమోషన్ అండి. ఎండింగ్ సీన్స్ మూవీకి ఎండింగ్ లాస్ట్ 40 minutes మేడం. అంటే ఇది ఎవరు బాగా చేశారని చెప్పడానికి లేదు, అంటే ఎవరు చేసినా కూడా ఏడ్పించడం అనేది ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ సూపర్ చేశాడండి నిజంగా. అసలు అంటే అందులో మీరు అంటే టిపికల్ గా మీరు అన్న డైలాగ్ కి నాకు అనిపించింది చిన్నబాబు గారు ఏంటంటే, ప్రతి ఇంట్లో ఒకరు ఇలాంటి వాళ్ళు ఉంటారు.
అంటే మేబీ మీ షూట్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు, నువ్వు వెళ్తే ఒప్పుకొని నేను అనేవాళ్ళు, నా మాట జవదాటకూడదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నిజంగా అసలు ఆ టిపికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నిజంగా ఇప్పటికీ ఇంకా స్టిల్ ఉన్నారంటారు? ఉన్నారు, ఆఫ్ కోర్స్. నేను చెప్పొద్దు, ఆఫ్ స్క్రీన్ ఆల్రెడీ చూసాను. ఆ నైతిక విలువలు పెంచడం కోసమే ఈ సినిమా తీసిందండి వాళ్ళకి యాక్చువల్ గా. అలా ఉండకూడదు, అలా మంచిగా ఒక బాధ్యత తీసుకుని బాధ్యత రహితంగా చేయాలని అంటే చెప్పేసి. ఇట్స్ నాట్ అబౌట్ అలా ఉండకూడదు అలా ఉండాలని కాదు. సార్ అంటుంటారు బయటకు వచ్చే ఒక ఆడియన్స్కి అదొక సందిగ్ధం అనమాట, ఉండిపోతుంది ఎవరు కరెక్ట్ ఎంతకి అన్నది అలా ఉండిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే అదొక డిబేట్ అయిపోతుంది, వీడే కరెక్టరా అంటే వీడే కరెక్టరా అని. హీరోగా అవ్వాలని ఇతను ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి, సక్సెస్ అవుతాడని అనుకున్నాం. డైరెక్టర్ గారు కూడా వాళ్ళకి బాగా కష్టపడి చాలా దీన్ని ఎంతో ప్రేమించి వరకు తీసుకొచ్చారండి. అలా చిన్న అందరూ కూడా మంచిగా ఫ్రేమ్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాం మేడం. అండ్ మరి రాజా, మీరు ఇంతకు ముందు ఆల్రెడీ ఈ మూవీ కన్నా ముందు చిన్న రోల్స్ చేశారు, కానీ ఇంత సీరియస్ గా ఏమన్నా వచ్చినాయి? అంటే సీరియస్ అంటే చేశాను, కాకపోతే నేను అవి చెప్పకూడదు. ఇలాంటి మంచి అందరు చూసే మూవీ చేయలేదు. అది మ్యాటర్, కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడ్డారు అన్నమాట. చేశాను మామూలుగా అసలు ఎందుకు చేశాను. ఓకే ఓకే, అసలు ఎందుకు రావాలనిపించింది మరి ఈ ఫీల్డ్ కి? కానీ అసలు ఈ ఇండస్ట్రీకి రావాలని థాట్ ఎందుకు అనిపించింది మరి? ఎందుకన్నా తెలియదు. స్టార్టింగ్ నుంచి నేను కొంచెం ఈ ఏజ్ నుంచి నేను మా నాన్న మంచి డాన్సర్ అండి, డాన్స్ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కువ చెప్తా ఉండటం వల్ల ఎక్కడ అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ఈ ఏజ్ నుంచి అంటే డెఫినెట్ గా ఒక హీరో ఒక ఇన్స్పిరేషన్ వీళ్ళని చూసి ఒక పిచ్చితో చిరంజీవి గారు. లేకపోతే ఇక్కడ మనకి మెగాస్టార్ ని చూడకుండా సినిమాకి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు లేరు అనే వాళ్ళని ఎక్కువ పెట్టుకోవచ్చు ఇట్లా వీళ్ళతోటి. నేను చిరంజీవి గారి మూవీలో నేను బాగా చిన్నపిల్లలు అంటే టీవీలో మూవీ వచ్చినప్పుడు ఊరికి ఇచ్చిన మాట నాకు మూవీ ఉంటుంది. ఆ మూవీలో సుధాకర్ గారు చిరంజీవి గారు బ్రదర్ క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ చేస్తారు. ఊరంతా కలిసి డబ్బులు లేకపోతే అందరూ డబ్బులు వేసి సుధాకర్ గారిని మంచి డాక్టర్ చదివిస్తారు. వాళ్ళు మన ఊరికి వచ్చి హాస్పిటల్ పెడతారని. ఆ టైంలో నేను అతను కొంచెం మోసం చేస్తే చిరంజీవి గారి ఊరికి అందరు తిడతారు, చిరంజీవి గారు నేను ఏడ్చేవాడు ఆ ఏజ్లో. అయ్యో, అంటే చిరంజీవి గారిని తిడుతున్నారని చిన్న ఏజ్లో ఎందుకు వీళ్ళు అక్కడి నుంచి నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. మా నాన్నగారికి చాలా పిచ్చి చిరంజీవి గారు. అలా వచ్చేసింది. ఓకే, ఫ్యామిలీ కూడా మనకు మెగా ఫ్యామిలీ అన్నమాట. మొత్తానికి మెగా ఫ్యామిలీని లవ్ చేసే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇష్టం. అలా అని చెప్పి ఏ హీరో నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే యాక్టింగ్ చేసే ప్రతి హీరో ఇష్టం నాకు. ఎందుకంటే ఆ యాక్టింగ్ కష్టాలు మాకు మేము చేసి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక అడిగేసాం, వాళ్ళు ఎన్నో వందలు అడుగులు వేసారు, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో తెలియదు. బట్ అంతే ఫ్రాంక్ గా చూసుకుంటే ఇప్పుడు ఈ సినిమా చేసినప్పుడు నువ్వు దగ్గరుండి చూసావు కదా రాజా, సుధాకర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు ఒక ప్రొడ్యూసర్ గా ఉండి. అండ్ మరి అలా ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నన్ను హీరోగా తీసుకోవాలన్నా, లేకపోతే అసలు ఫస్ట్ నేను నెక్స్ట్ ఇవన్నీ తలకాయ నొప్పులు చూసిన తర్వాత నెక్స్ట్ సర్వైవ్ అవ్వాలన్నా కష్టమేరా అనే ఫీలింగ్ వచ్చిందా? నాకు కష్టం అని ఎప్పుడు అనిపించదు. నా మీద నాకు హోప్ ఉంది. ఆ నమ్మకంతో ఇప్పటికి నేను 2012 ఫస్ట్ నేను కెమెరా ఫేస్ చేశాను మా టీవీలో. అప్పటి నుంచి ఇప్పటికి నేను అదే హోప్లో ఉన్నాను. ఇప్పుడు చాలా మంది నాతో అంటారు, అంటే ఎవరన్నా ఒక ఏదైనా వర్క్ చేయాలంటే 1 year 2 years వెయిట్ చేస్తారా, లేదా ఏ జాబ్ అయింది దేనికైనా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years అయిపోతుంది. ఈ 13 years నేను దానిపైన ఉన్నాను. మా ఫ్యామిలీ కూడా నన్ను ఇంకా స్టార్టింగ్ అన్ని తర్వాత ఇంకా ఎవరేం చెప్పినా నాకు ఇంకదే అని నేను వేరే అడుగు వేయాలనుకోలేదు, 2 పడవలని అనుకోలేదు. నాకు ఇది కావాలి, ఇప్పుడు కావాలనుకున్నప్పుడు తీసుకోవాలి, కానీ వెనక్కి నాకు చేత కాదని వెనక్కి వెళ్ళిపోతే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఆ ఫస్ట్లో కనిపించాను కాబట్టి, తెర ముందు కనిపించాను కాబట్టి, నేను ఇప్పుడు మళ్ళీ వెనక అడుగు వేస్తే అందరూ అడుగుతారు ఇంకేం చేయలేదని. అలా నేను రెగ్యులర్గా ఏదో ఒక దాంట్లో 1 month కోసం కనిపిస్తూ ఉండేవాడిని. ఒక్కసారి మొక్కడికి రంగు వేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళి నార్మల్గా జాబ్ చేయాలంటే మన వల్ల కాదండి, చేయలేము. అంటే అందరిని చూస్తూ మనల్ని ఏదో ఒకలాగా చూస్తారు అని నాకు అయితే ఇక్కడే ఉండిపోవాలి, లేదా ఇంకా లైఫ్ ఏం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను. కానీ దీంట్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయింది. ఫోన్లే కనీసం సంతోషం, ఎవరో అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏదో ఎండ్ చేసుకోవాలనే దానికన్నా ఒక ప్యాషన్ కోసం బెస్ట్ కదా అట్లీస్ట్. అండ్ చిన్నబాబు గారు ఇప్పుడు మన సుధాకర్ గారి గురించి అంటే ఆయన ఏం ఫేస్ చేశారు స్ట్రగుల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాము ఇవన్నీ. బట్ మీరు పక్క నుండి చూస్తున్నారు, ఎంతో మందిని చూసే ఉంటారు ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళని. ఒక ఆయననే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి అన్ని సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఆయనను చూసి నేర్చుకున్నది కానీ ఆ ఆఫ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీకు? చాలా నేర్చుకున్నామండి. అందులో ఆన్ ద స్పాట్ డైలాగ్స్ రాయడం కానీ, లేకపోతే ఈ షార్ట్ ఇప్పుడు మనకి ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, సో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా లేకపోతే ఆ ఏరియా పరంగా మనకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయన్నప్పుడు దాన్ని ఇంకొక రకంగా ఏం తీయచ్చు అన్నది. అంటే ఈయన సినిమాలు తీయలేదు అన్నది నిజమే, కానీ సినిమాలు తీయడం చాలా లేట్ చేశారన్నది వాస్తవం. చాలా అర్లీగా వచ్చేసి అంటే ఆయనకి ఇంకా టెక్నికల్గా అడ్వాన్స్మెంట్స్ ఏమైనా ఇస్తే కనుక ఆయన విజన్ చాలా గట్టిగా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది.
సమాధి యాత్ర పెట్టుకోకుండా ఈజీగా ఫాస్ట్ రాసేస్తాడండి. రాసేస్తారు ఆయన. ఓకే. క్లైమాక్స్ అంతా ఆయన చేతిలోనే వెళ్ళింది. ఆయన పక్క నుంచి ఆయన ఏడుస్తున్నారు, నేను ఏడవాలా. ఆయన ఎదురుగుండి ఇలా ఏడంటే నేను అలా ఏడవాలా, ఇలా చేయంటే అలా చేయాలి. ఇంకా అన్నీ ఇంకా హ్యాండ్ మూమెంట్, ఇక్కడ హ్యాండ్ జెస్చర్స్ కానీ ఏమైనా ఇంకా ఆయన చెప్పినట్టు అలా ఉంటాయి అనమాట. కత్తి పట్టే విధానం కానీ లేకపోతే కొడవాడుకునే విధానం కానీ అన్నీ ఇంకా ఆయనే సెంటర్లో ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఆయనకి ఎన్ని ఒడిదుడుకులన్నీ ఏమన్నా మళ్ళీ సరదాగా మాతో వచ్చి కలిసిపోయి నవ్వేస్తారు, బయటికి ఏం తెలియనివ్వకుండా. సరదాగా ఉండేవాళ్ళం అండి, హ్యాపీగా. వెరీ ఆప్టమిస్టిక్, వెరీ పాజిటివ్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళ దాకా రానివ్వలేదు. కాదు. అవి ఒక పక్క చూసుకుంటానే ఉండేవాడిని, సెట్లోకి వచ్చేవాడిని, యాక్టింగ్ తెచ్చుకునేవాడిని, నవ్వుతూ సరదాగా మాట్లాడుకోవడం. మళ్ళీ మేము సినిమా షూటింగ్ చేసుకుంటూ రిలీజ్ చేసేవాళ్ళం. ఏంటి Reels, సరదా రీల్స్? అంటే ఇప్పుడు మనకు ఒక డైవర్షన్ హ్యాపీగా దొరికింది కదా ఎంజాయ్ చేయడానికి. కొంచెం మైండ్ కూడా రిలీఫ్ అయ్యేది కొంచెం, అట్లా అంత సరదాగా ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయాలంటే కొన్ని అలాంటివి సరదాగా మరి నిజంగా చిన్నబాబు గారు చెప్పినట్టు మీరు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు మరి నిజంగానే 70mm రావడానికి? మేబీ ఎప్పుడో వచ్చి ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇంకేమైనా కొత్తగా తీసే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉండేది కదా. అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది మేడం. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు జరుగుతున్న దానికి మంచి సినిమా తీశాను అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, కానీ నా ఫ్యామిలీని ఎక్కడికో అంధకారంలో నెట్టేశాను. మీరు ఎమోషనల్ అవ్వద్దు, బట్ అట్లీస్ట్ మీరు ఒక ప్యాషన్తో ముందుకు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి అదొక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది డెఫినెట్గా. కానీ అంత లోపలే పెట్టుకుంటాడు. ఉన్నది బయటికి వస్తేనే ప్రశాంతంగా ఎన్నో భరించాడు, చాలా భరించాడు. ఇంత ఎమోషన్ అవ్వడు, అన్ని లోపల పెట్టి అందరినీ తల్లిగా రామ్మ ఇదే మాట తప్పితే ఆయన దగ్గర నుంచి వేరే మాట నేను ఇన్ని రోజులు చూడలేదు, ఇప్పటికీ చూడలేదు. ఎవరు ఊరంతా ఆయన్ని చిన్న అని పిలుస్తారు, అందరు చిన్న అని పిలుస్తారు, అందరికి హెల్ప్ చేస్తారు. అంటే డైరెక్టర్ గారు టు బి ఫ్రాంక్ మీరు అంత ఎమోషనల్ అవ్వడానికి నేను ఓపెన్గానే మేబీ చెప్పడానికి రెడీగా ఉన్నా. అంటే మీకు టీం కూడా కొంతమంది సహకరించకపోవడం, కొన్నిసార్లు హీరోయిన్ తరపు నుంచి కూడా ఇప్పుడు మన తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలి అనే ఆ ఉత్సాహం మనందరికీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇలా సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా చాలా మందికి అవకాశం రావట్లేదు. ఫేస్ చేశానండి. యాక్చువల్గా మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు తీసుకోవాలి, మన వాళ్ళు పెట్టుకోవాలి, మన అనే ఫీలింగ్ ఉండటం కూడా తప్పు అయిపోతుంది ఈ రోజుల్లో. మన అనే ఫీలింగ్ కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు నా చుట్టూ ఎప్పుడు నేను ఈ సినిమా ముందు నా చుట్టూ ఎప్పుడు ఒక 5-6 ఎప్పుడు ఉండేళ్ళండి. నాకు 2-3 కార్లు ఉన్నాయి, హ్యాపీగా ఫ్యామిలీ. నేను అంటే కంప్లీట్ జీరో నుంచే కష్టపడి నా ఫ్యామిలీకి ఏది ఇబ్బంది లేదు అనే పరిస్థితిలో నేను స్టాండ్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత కరోనా ప్రభావాలు కొంత ఇదైనాయి నాకు బిజినెస్లోకి. మాకు ఈ రాజధాని మారినప్పుడు కొంత నేను ఫైనాన్షియల్గా లాస్ అయిపోయాను, ల్యాండ్స్ మధ్యలో పెట్టి. తర్వాత ఈ స్ట్రగుల్స్లో మళ్ళీ ఇబ్బందులు ఉన్న టైంలోనే ఈ సినిమా మొదలు పెడదాం అనుకుని వేరే వాళ్ళతో మాట్లాడుకొని చేద్దాంలే అందరం కలిసి అనుకుంటే వాళ్ళు డ్రాప్ అయిపోయారు, హ్యాండ్ ఇచ్చారు. సో మనం అన్నీ ముందు తీసుకొచ్చి మొదలుపెట్టి ఫస్ట్ క్లాప్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోయేసరికి నేను డ్రాప్ అవ్వకూడదు, మనం చేయాలి, నేను ఇది ఎట్లా ఫుల్ఫిల్ చేయాలని కింద మీద పడడం కంప్లీట్గా నా దగ్గర పర్లేదు మేడం. మొదలేసిన రోజు సరే మనం అడిగితే ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయి మనకే, మొదలు పెట్టాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన క్రమంలో ఇది పూర్తి చేయడానికి యాక్చువల్గా నేను కూడా ఇంతకుముందు ఎక్కడ పని చేయకపోవడం కావచ్చు, ఏ సినిమా తీయకపోవడం కావచ్చు, ఒక బడ్జెట్ మీద నాకు క్లారిటీ లేదు. నేను అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి అయిపోయేసరికి 1 by 1 నా కార్లు అమ్మేసుకోవటం, బైక్ అమ్మేసుకోవటం, గోల్డ్ కూడా అమ్మేసాను, మా ఆవిడ మెడలో తాడు కూడా అమ్మేశాను అని చెప్పాలంటే. అమ్మేసాను. మీరు ఎమోషనల్ అవ్వడంలో ఒక అర్థం ఉంది, ఆ వెనకాల ఒక పెయిన్ ఉంది. అంటే మనం సెంటిమెంట్గా ఎవరికో మన సింపతి కోసం చెప్పడం కాదండి, సింపతి కోసం చెప్తే ఎందుకు పిక్చర్ కాకపోతే ఎందుకురా బాబు నువ్వు పిక్చర్ నీకు ఏమన్నా ఏదో అంటారు కదా, ఎందుకు నీకు ఇవన్నీ ఫ్యామిలీ హ్యాపీ చూసుకొని నీకు అవసరమా అంటారు. నిజం కూడా అంతే, వాసం ఎవరికి పెట్టమన్నారు, తీసుకెళ్ళి అన్నీ పెట్టి నీ ఫ్యామిలీని ఇబ్బందులు ఎవరు పడమన్నారు, నీ ఆనందం కోసం నువ్వు చేసుకుని అంటారు. కానీ ఇది ఒక పిచ్చి అయిపోయింది, చెయ్యాలి మనం ఒక పిచ్చి అనుకున్నాం. చేసే క్రమంలో కొంతమంది హ్యాండ్ ఇచ్చారు, సరే సో నా ఒకరి మీద పడిపోయింది, సో అక్కడ మనం చేసుకుంటున్నాం. ఎలాగంటే అంటే ఎమోషనల్ అవడానికి ఏం రీజన్ లేదండి. నేను మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పాకెట్ మనీ అని చెప్పేసి ఇప్పుడు 1000-2000 రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇస్తానే ఉంటారు. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళ పుట్టినరోజు తీస్తే ఒక గోల్డ్ చైన్, రింగ్ కొనడానికి వచ్చాయి ఒక 50,000, 40,000, 60,000, 70,000 వాళ్ళ పాకెట్ మనీ ఖర్చు ఆడుకుండేవి. పిల్లలు పుట్టినరోజుకో, మా మిస్సెస్ పుట్టినరోజుకో ఒక చైను, ఒక రింగు, ఏదో ఒకటి గోల్డ్ ఇంకేదైనా అట్లా కొనివ్వడం, ఒక బండి కొనేయటం, స్కూటీ అలాంటివి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు కాలేజీలు చదువుతున్నారు. మా పెద్ద పాప బీటెక్ IIT ఫ్రీ సీట్ వచ్చింది, చదువుతుంది, చిన్న పాప ఫస్ట్ ఇయర్.
ఇప్పుడు కాలేజీలకు వచ్చి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఇది కావాలి అని కొనుక్కునే పరిస్థితి వచ్చేటప్పటికి నేను అన్న డబ్బులు ఇచ్చేటప్పుడు అంటే మూవీకి నాకు సపోర్ట్ కూడా మేడం. అంటే నాతో ఎప్పుడు తిరిగిన స్నేహితులు వీళ్ళంతా కూడా ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు వీక్ అయిపోయాను, అందరూ వదిలేశారు. ఎవరో పక్కన తిరుగులేరు, అందరూ ఎప్పుడు తిరిగిపోయారు. బంధువుల్లో కూడా ఒక చిన్న చూపు వచ్చేసింది బాగా. సరే ఎవరున్నా మన లైఫ్ ఎవరు లేకపోయినా నేను చేయాలనుకున్నా చేయాలి. నేను ఒక సందర్భాలు అనుకున్నాడు మేడం, నేను ఇక్కడ దాకా వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, రిలీజ్ చేయలేకపోతున్నాను, ఇక నేను చేయలేదు, దీన్ని నేను ఏమైపోతున్నాను కూడా తెలియట్లేదు, టెన్షన్స్తో నేను చేయలేని వదిలేద్దాం అనుకున్నాను. మళ్ళీ అనిపించేది నా జీవితంలో 0 నుంచి వచ్చా, ఇక్కడ దాకా వచ్చి తీశాను అంటే నేను ఇక్కడ ఆగిపోతే నా లైఫ్కి అర్థం లేదు. నేను ఇక్కడ ఆగిపోతే ఓడిపోయినట్టు, నేను పోరాడుకుంటా చచ్చిపోయినా కూడా నేను గెలిచినట్టే అనుకున్నాను. తీసుకెళ్ళిపోయి ఆ క్రమంలో నాకు వీళ్ళిద్దరూ కూడా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు మేడం. నాకు ఒక సొంత తమ్ముళ్ళలాగా అయిపోయారు నాకు ఇద్దరు. ఏదో యాక్టర్స్ లాగా వచ్చి యాక్టివిటీ అని కాదు, మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇద్దరు పాత్రలు కూడా సమానం ఈక్వల్గా ఉంటాయి. ఇద్దరు హీరోల సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. నాకు అన్నయ్యకి నా పరిస్థితులకి ఆయన ప్రొఫెషన్కి నాకు సంబంధం లేదు. అసలు నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడే ఉన్నాడు. కానీ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు దేవుడు మరి ఆయన పంపించాడు అన్న దగ్గరికి ప్రతి విషయంలో తోడుగా ఉండి చూసుకోవటం. ఎవరన్నా చేశారు నా పక్కన ఉండి అంటే రామారావు గారు అంటే ఆయన ఒక్కడే నాకు హెల్ప్ చేశాడు సినిమా మొత్తానికి. పక్కన ప్రతి విషయంలో సపోర్ట్ ఉన్నాడు స్టిల్ ఈ రోజు వరకు కూడా. అట్లా అంటే మనం చాలా మంది సహాయం చేస్తాం మేడం. వాళ్ళందరూ మనకి రిటర్న్ వచ్చి హెల్ప్ చేస్తారా, మన కష్టంలో ఉంటారంటే 100% ఉండరు. కానీ మనం చేసిన దానికైతే అక్కడికి పోదు, ఎవరో ఒకళ్ళు పంపిస్తారు దేవుడు. ఆ విధంగా నాకు ఆయన పంపించారు. చూసారా మీ స్టోరీలోనే మీకు ఎన్ని ఉన్నాయో, ఒకటి బాధపడి ముందుకు వచ్చినా సరే వెనక్కి వెళ్ళొద్దని ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అండ్ మీరు నిజాయితీగా ముందుకెళ్తే ఎవరు ఉండరు అనుకుంటారు, ఉండాల్సిన వాళ్ళు ఉంటారు. అదే మనకి సింపుల్ లెసన్. సో డెఫినెట్ గా నేను అందుకే చెప్పాను మన ఆడియన్స్ కి. సో నేను మళ్ళీ ఎవరు ఫీల్ అయినా పర్లేదు, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే April 17th కాలగమనం సినిమాని థియేటర్స్ లో మన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఎంతో మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి సుధాకర్ బురి గారి కోసం మాత్రమే ఈ సినిమా చూడండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.